వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 470 రకాల వెరైటీ వంటకాలతో యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. మహాకుంభమేళాకు భారీగా తరలివచ్చిన నాగసాధువులు. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్. వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం. కర్నూలు జిల్లాలో కళ్ళు తెరిచిన పార్వతీదేవి, బారులు తీరిన భక్తజనం. రాజమండ్రిలో కరెంటు ఛార్జీలు పెంచడంపై భోగిమంటలో బిల్లులు దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే కుప్పం పట్టణం కొత్తపేట కురుబాయపురంలో మాజీ వార్డు సభ్యులు దళిత నాయకులు కుప్పస్వామి బిఆర్ దొరస్వామి నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి పూజా కార్యక్రమాలతో నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్ మాట్లాడుతూ బీఆర్డీ కుప్పం శాసనసభ్యులుగా సేవలు అందించిన సందర్భంలో తన తండ్రి కుప్పస్వామి కొత్తపేట కుర్మాయిపురం వార్డు సభ్యుడిగా బీఆర్డీ అనుచరుడిగా కొనసాగినట్లు తెలిపారు. బీఆర్డీ కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన అనుచరుడిగా ఆయనపై అభిమానంతో పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు అనుచర గణంతో కలిసి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన బీఆర్డీ సంతాప సభకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. తమ కుమార్తె పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతూ కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ దేవస్థాన కమిటీ మాజీ అధ్యక్షులు బిఎంకే రవిచంద్రబాబు దంపతులు కోరారు. సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ రోజు ఏపీఎస్ ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం సమక్షంలో ముందుగా పట్టణ పరిధిలోని బైరుగానిపల్లి ఊరి గంగమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తొలి ఆహ్వాన పత్రికను అమ్మ పాదాల వద్ద ఉంచి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ప్రార్థించారు. బైరుగానిపల్లి ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆడపడుచులకు పసుపు కుంకుమ కాంచీపురం నుంచి ప్రత్యేకంగా తెంపించిన పట్టు చీరలతో కూడిన సారే అందిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన తమ కుమార్తె బిఆర్ నైసీ వివాహం తిరుమలలో జరుగుతున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 4వ తేదీ కుప్పం పట్టణంలోని బీసీఎస్ కళ్యాణ మండపం నందు రిసెప్షన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వివాహ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్ పాల్గొన్నారు.
చిన్న కంచెలు సార్ మా శుక్రవారం నలభై పెడతామమ్మా 12 తర్వాత 12 గంటలకు పైన అందరూ వచ్చి నలభై పెట్టేసి బిడ్డకి భోజనం తప్పకుండా రావాలమ్మా అంతా వస్తున్నా మా శుక్రవారం నలుగురే 12 తర్వాత పెడతాము అందరూ వచ్చి నలభై పెట్టేసి భోజనం శుక్రవారం తప్పకుండా రావాలా ప్రొఫెషనల్ ఉంటారు కదా సంక్రాంతి పండుగ కర్నూలు శివార్లోని గార్గయ్యపురం గ్రామంలోని సుంకాలమ్మ దేవాలయం దగ్గర సంఘటన జరిగింది. కర్నూలు తాలూకా పరిధిలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు గార్గయ్యపురం గ్రామం సమీపంలో గల సుంకాలమ్మ దేవాలయం దగ్గర పురాణ స్థలం బావినందు పార్వతీదేవి అమ్మవారు కళ్ళు తెరిచారని వార్తతో అమ్మవారిని చూడడానికి గ్రామాల నుండి బారులు తీరారు ప్రజలు. తండోపతండాలుగా అమ్మవారిని చూడడానికి జనాలు వస్తున్నారు. కర్నూలు తాలూకా యూపీఎస్ SICA పీరయ్య వారి సిబ్బంది ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన ఈ వింత జరగడంతో జనం భక్తి శ్రద్ధలతో తిలకిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. సుంకులమ్మ గుడి పక్కన ఉన్న బావిలో ఉన్న దేవాలయంలోని దేవత కళ్ళు తెరిచిందని భక్తులు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. సాంకేతిక రంగాన్ని వినియోగించుకుంటూ మరింత ముందుకు పోదాం. ప్రతి సామాన్యుడు చెంతకు సెల్ ఫోన్ ద్వారానే అన్ని ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ అనుమతి పత్రాలు సెల్ ఫోన్ ద్వారానే అన్ని ప్రభుత్వ రంగ సేవలు అందుతాయి. దీనికి తోడు ఈ మధ్య కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకొని ప్రభుత్వం ద్వారా అందించే అన్ని రకాల సేవలు కూడా గణనీయంగా సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా అందుతాయి అని చెప్తున్న చంద్రబాబు. సెల్ ఫోన్లోనే మీ ఆయుధం అంటున్న బాబు. వాట్సాప్ గవర్నర్ ద్వారా మీ సెల్ ఫోన్లకే మీకు అవసరమైన సర్టిఫికేట్లన్నీ వాట్సాప్లోనే అందే ఏర్పాటు చేస్తున్నాం. 150 వరకు సేవలు దీని ద్వారా పొందవచ్చు అని సీఎం చంద్రబాబు అన్నారు. యాక్సెస్ చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నార్సింగిలో జంట హత్యల కలకలం. రంగారెడ్డి పుష్పలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జంట హత్యలు. కత్తితో పొడిచి అనంతరం బండ్లరాళ్లతో మోదీ యువతిని యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన దుండగులు. ఎంతమంది సార్ నలుగురు వస్తాయి గారు
నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పుప్పాలగూడ గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి, తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ 2 మర్డర్స్ ఒకటే చేస్తుండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని సీసీటీవీస్ బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్ లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను. వరంగల్ వర్ధనపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో గత కొద్ది రోజుల క్రితం బీహార్కు చెందిన వ్యక్తి స్నాచింగ్ జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు, రిమాండ్ చేసి జైలుకు తరలించారు. ఆ భయాందోళన మరవక ముందే మరో సంఘటన జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్, డీఎస్పీ, ఏఎస్పీ, సీఐలు, ఎస్ఐలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేటప్పుడు బంగారం, తగిన వస్తువులు జాగ్రత్తగా పాటించాలని ముందు చెప్తూనే వస్తున్నారు. వారి మాటలు నమ్మకపోవడం దీనికి నిదర్శనం. వివరాలు ఇలా ఉన్నాయి. ముసలమ్మ కుంట ఫేజ్ 2లో దొంగల హల్చల్ జరిగింది. 3 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఒకరి ఇంట్లో నగదు 40,000, 30 తులాల వెండి పట్టీలు, 4 తులాల బంగారం పైన దోచుకొని, అలాగే ఇంకొకరి ఇంట్లో 6,000 నగదు రూపాయలు దొంగలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియనుంది. ఇటీ విషయం తెలుసుకున్న ఏనుమాముల ఎస్ఐ రాజు ఉదయం 4 గంటల నుండి పోలీస్ సిబ్బందితో విచారణ చేపట్టారు. ఇప్పుడు ఎవరు కొట్టారు? కొంచెం గట్టి ఉంది, ఇది బట్టే గుద్దిన కొత్తది దీనికి ఏమి ముందస్తుగా పోలీసు వాళ్ళు ఇచ్చేదంతా కూడా మన జాగ్రత్తలు అనేది పాటించాలి. మనం ఆల్రెడీ ఎప్పుడు పోతాను పాటించండి అన్న మన పండుగ వీటి చదువుతా కొంచెం 90 ఏదైనా 100 రూపాయలు దగ్గర పెట్టుకోండి, తీసుకొని పోనీ అని చెప్తాను. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి విన్నవించుకుంటున్నది ఏమనగా, మా కాలనీలో ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 గత కొన్ని రోజులుగా ఇక్కడ దొంగతనాలు బాగా జరుగుతున్నవి. సీసీ కెమెరాలను పెట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవాళ నీ ఇస్తాగానే చెప్పు, నీ పరిస్థితి ఏమైంది? నా గోల్డ్ అంతా పోయింది. నా గోల్డ్ అండ్ సిల్వర్, క్యాష్ వేములవాడ పోయినాం మేము ఇంట్లో పెట్టి. వచ్చేసరికి అదంతా మాయమైపోయింది. ఎంత సుమారు 4 తులాల గోల్డ్, 30 తులాల వెండి, 40,000 క్యాష్. ఏం పేరు అమ్మ నీ పేరు? మద్దూరి వినోద. అక్క ఏంటి మరి పరిస్థితి ఏంటి ఇక్కడ? అన్న ఈ పరిస్థితి ఏంటంటే మనం దాదాపు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను, కానీ ఇక కొంచెం ఎవరు ఇంట్రెస్ట్ పెట్టకనే ఇట్లా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడన్నా శ్రద్ధ చేసి పట్టించుకొని కాలనీని కొంచెం
ముందుకు తీసుకురండి. అందరు మంచిగా భయపడకుండా బతకటట్టు చూడండి. సీసీ కెమెరాలు కావాలి మాకు. ప్రాణ భయాలు కూడా ఉన్నాయి. దొంగల వల్ల భాషాబాయ్ మాట్లాడు, ఏంటి పరిస్థితి? నమస్తే, నేను మీ వరంగల్ భాషాబాయ్. మా వర్ధన్నపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మా నాగరాజన్న గారికి, అలాగే మా నగర కమిషనర్ గారికి దయచేసి పోలీస్ సిబ్బంది కూడా మాకు గత నుంచి చెప్పుకుంటేనే ఆ తల్లి జాగ్రత్త, ఎటన్నా పోయినా బంగారం జాగ్రత్త, ఎక్కడ ఉన్నా బంగారం జాగ్రత్త అని పోలీస్ సిబ్బంది చెప్తూనే ఉన్నారు. అనుకోకుండా మా ఏరియా నుంచి వెళ్ళి ఎమ్లవాడ పోయినందుకు ఈరోజు 4 ఇండ్లల్లో ధ్వంసం చేసిళ్ళు, దొంగతనాలు అయినాయి. మాకు పెట్రోలింగ్ జీబు, అలాగే మా నాగరాజన్న గారు ఆయన పండు నుంచి వెళ్ళి దయచేసి చెప్తున్నా, అన్నగారు మీకు దండం పెడతాం మా ఆడోళ్ళ తరఫున, మా ఇందిరమ్మ కాలనీ తరఫున కొంచెం మాకు ఈ యొక్క సిబ్బందిని పెట్టి, అలాగే రోజు పెట్రోలింగ్ జీబు సీసీ కెమెరాలు మీ పండు నుంచి పెట్టి మీరు అది చేసుకోవాలి. ఈడ మేము పెట్టుకుంటాం, కానీ మాకు అలాంటి స్తోమత లేదు. ఎందుకంటే చేసుకుంటే బతికే వాళ్ళం, రొక్కాడితే ఎక్కడ సమస్యలతో బతుకుతున్నాం. మీరు మాత్రం కొంత పరిగణనలో తీసుకొని దయచేసి కార్పొరేటర్ గారు కానీ, మా ఇన్ఛార్జ్ గారు కానీ, డివిజన్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కానీ, రాష్ట్ర కోఆర్డినేటర్ పాడప మహేష్ గారు కానీ దయచేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పగానే ఎమ్మడే మా దగ్గరకు వచ్చిళ్ళు. పాపం 4 గంటల రాత్రి నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ. కానీ దీన్ని కొంచెం అది చేసుకొని రోజు పెట్రోలింగ్ జీబు పోయిన వారు చాలా ఆందోళనగా పాపం బాధపడుతున్నారు. పండుగ లేదు, ఏం లేదు, మాకు ఇక్కడ పండుగ సందర్భం ఏర్పడతలేదు. ఇక్కడ ఒక మనిషిని చంపితే కదా ఉన్నట్టుంది. 4 ఇళ్లలో ఏకదాటిగా వాళ్ళు చేసినటువంటి దానికి మీ అందరికీ మీరు దండం పెట్టి చెప్పేది ఒకటే, నాగరాజన్న గారు అండ్ సిపి మన అంబటి కిషోర్ జా గారికి, మా ఏసీపీ గారికి, మా సిఐ గారికి, మా ఎస్ఐ గారికి రోజు పెట్రోలింగ్ జీబు అనేది మాకు ఖచ్చితంగా తిరగాలని మనం చెప్తున్నాం, మా ఆడోళ్ళ తరఫున, మా కాలనీ తరఫున. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాష్టాంగ నమస్కారాలతో వేడుకుంటున్న మాన్కోట జిల్లా ఉద్యోగులు. అనిల్ గ్యాప్ కవర్ లేడీస్ కొంచెం జరగదు చేస్తామని
యూపీ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ అట్టహాసంగా సాగుతుంది. ఇవాళ తెల్లవారుజామున నాగసాధువులు గుర్రాలపై త్రివేణి సంగమంలో అమృత స్నానం కోసం తరలివచ్చారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగసాధువులు ఎప్పటికీ నగ్నంగానే ఉంటారు. యోగా, తపస్సు, ధ్యానంతో శరీరంపై నియంత్రణ పొందుతారు. శరీరంపై బూడిద పూసుకొని కనిపిస్తారు. దీనివల్ల వారికి చలి, వేడి అనిపించదు. సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్. కానీ పందుల పందాలు చూశారా? తాడపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహిస్తున్న పందెం రాయలు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు. Yeah. 470 రకాల వెరైటీ వంటకాలు. యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. గోదావరిలో మాటలకే కాదు ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండుగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాకు మించిన వారే లేరంటే అతిశయోక్తి లేదు. ఇక ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానం వర్తక సంఘం గౌరవాధ్యక్షులు
మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిపోయాడు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని అన్నాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.